తిండి లేక ఒకడేస్తే తిని కూసుండలేక ఇంకొకడు ఏడ్చిండట. అగో అట్లనే చేస్తారు కొంతమంది. సిగ్గు శరం ఇడిచి చక్కటి సంసారంలో అగ్గి పెట్టుకుంటారు. ఇవకి మహాతల్లి చేసిన ఘనకార్యం తెలిస్తే తుప్ప తుప్ప ఊంచి తిట్టనోళ్ళే ఉండరు. ఈ ఫోటోలో ఉన్న సీతారాం రేణుక అనే వీళ్ళిద్దరికి 8 ఏళ్ల కింద పెళ్లి అయిందట. తర్వాత ఇద్దరు ముద్దుగా ఉండే పిల్లలు కలిగినరు. వీళ్ళ సంబరానికి తగ్గట్టు సీతారాములకు 2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ నౌకరి ఉన్నది. వర్షాకాలం మొదలైనప్పుడు ప్రకృతి పచ్చబడ్డట్టు ఉండే కాపురం ఎంత మంచిగా సాగాలే ఏం కథ. కానీ రేణుకా బుద్ధి వంకర ఆలోచనలు కలిగేటట్టు తయారైందట. 3 మొగలతోని దోస్తాన్ని చేసిందట. వాళ్ళతోని గలీజు పనులు చేసుకుంటా వీడియోలు కూడా తీసిందట. ఈ గుణం తక్కువ ఆడిది. సిగ్గు శరం విడిచి ఏరే మొగంతో దోస్తాన్ చేసుడే బద్మాష్ పని బట్టే వైపని. కానీ అదేదో గొప్ప పని చేసినట్టు వీడియోలు కూడా తీసిందట. ఆ ముగ్గురిట్లో ఒకడు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిండట. అది సీతారాం కంట్లో పడితే ఎట్లుంటది? గుండె అద్దం ముక్కలు పలిగినట్టు పలిగిపోతుంది. తనతోని ముద్దుగా కలిసిమెలిసి ఉంటుంది కావచ్చు అనుకుంటే ముగ్గురితోని వ్యవహారం నడిపిందని తెలిస్తే మెడకాయ మీద తలకాయ తీసేసినంత పని అవుతుంది. అందుకే 9 పేజీల ఉత్తరం రాసి హుస్సేన్ సాగర్ దునికి జీవిడిచిండట ఆ సీతారాం. నా పిల్లాన్ని ఏ లోటు లేకుండా చూసుకున్నా, మహారాణి తిరిగా నెత్తిన పెట్టుకున్నా గానీ నా కడుపుల కత్తులు దించినంత పని చేసింది అన్నట్టు ఉత్తరంలో రాసిండట. పాపం 2 లక్షల జీతం వచ్చే కొలువు సంపాదించడానికి చిన్నప్పుడు స్కూల్లో కాలేజీలో ఎంత కష్టపడి చదివిండో ఏమో. ప్రేమగల్ల పిల్లం 2 పిల్లలతోని ఎంత హాయిగా బతుకుదామని కలలు కన్నడో ఏమో. నడిమిట్లనే ఇట్లా జీవిడిచిండు. పోలీసులు రేణుకను ఆ 3 మొగలను అరెస్ట్ చేసిండ్రట. చూడుండ్రి, భయం లేకుండా ఒళ్ళు కొవ్వెక్కిన పనులు చేస్తే ఓ పానంబాయే, 3 జైలు పారాయే, 2 పిల్లలు అనాథలు అయిపోయే. మనుషులు ఎవల సుఖం వాళ్ళే, ఎవల ఆనందం వాళ్ళే అని ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే ఇక బంధాలెందుకు, కట్టుబాట్లెందుకు? విచ్చలవీడితనం పెరిగిపోయి కన్ను మిన్ను ఎరగకుండా బతికే కాలం వస్తున్నది. ఏం రోజులో ఏం మనసులో పోన్రి.